హలో అండి, ఈ వీడియోలో 8051 మైక్రో కంట్రోలర్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దామండి. ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అన్న, 8051 ఆర్కిటెక్చర్ అన్న, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అన్న కూడా ఒకటే. ఓకే, అసలు మైక్రో కంట్రోలర్ అనేది ఏంటి అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మనం చదువుకునేది 8051 మైక్రో కంట్రోలర్ కాబట్టి ఆ 8051 మైక్రో కంట్రోలర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంటెల్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1981లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్ ఈజ్ ఏ 8-బిట్ మైక్రో కంట్రోలర్. ఆ 8-బిట్ మైక్రో కంట్రోలర్ని ఇంటెల్ కంపెనీ వాళ్ళు 1981 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఏమంటున్నాం, 8-బిట్ కంట్రోలర్ అంటున్నాం. అంటే ఏంటి మీనింగ్? CPU అనేది వర్క్ ఆన్ ఓన్లీ 8 బిట్స్ ఆఫ్ డేటా ఎట్ ఏ టైం. ఆ యొక్క 8051 మైక్రో కంట్రోలర్ యొక్క కెపాసిటీ వచ్చి 8 బిట్సే కాబట్టి CPU అనేది ఎట్ ఏ టైం 8 బిట్స్ డేటా మీద మాత్రమే వర్క్ చేయగలదు. 8051 మైక్రో కంట్రోలర్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి, సచ్ యాజ్ అంటే డిస్ప్లేయింగ్ ఇంటిజర్స్ కానీ క్యారెక్టర్స్ ఆన్ అండ్ LCDs కానీ అలా ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 8051 మైక్రో కంట్రోల్ని యూజ్ చేస్తాము. ఎక్కువగా వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే రోబోటిక్స్లో యూజ్ చేస్తాము. అలానే హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అంటే హోమ్ అప్లయన్సెస్ అంటే లైక్ M3 ప్లేయర్స్ కానీ, వాషింగ్ మెషిన్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిలో ఈ మైక్రో కంట్రోలర్ని యూజ్ చేస్తాము. ఇది మీకు 8051 ఆర్కిటెక్చర్ అండి, ఆర్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇక్కడ మీకు ఏమేమి పార్ట్స్ ఉన్నాయంటే ఇంటరప్ట్ కంట్రోల్, నెక్స్ట్ CPU, ఆసిలేటర్స్, ఆన్ చిప్ ROM, ఆన్ చిప్ RAM, బస్ కంట్రోల్, నెక్స్ట్ 4 IO పోర్ట్స్, సీరియల్ పోర్టు, టైమర్స్ ఉన్నాయి కదా. ఈ ROM సైజ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ యొక్క సైజ్ ఎంత అంటే 4 KB. అలానే RAM సైజ్ ఎంత అంటే 128 బైట్స్ ఉంటుంది RAM సైజు. ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి అంటే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి 4 పోర్ట్స్ ఉన్నాయి. అలానే సీరియల్ పోర్ట్ ఉంది, CPU ఉంది. దీస్ ఆర్ ద బ్లాక్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం. ఈ ఆర్కిటెక్చర్ అనేది మీరు జాగ్రత్తగా వింటే మొత్తం 4 టాపిక్స్ కవర్ అవుతాయి. ఏంటి ఆ టాపిక్స్ అంటే, ఒకటేమో 8051 ఆర్కిటెక్చర్ కవర్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ ఉంది కదా, అంటే మీకు ఇంటర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ అలానే ఎక్స్టర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. అంటే RAM, ROM గురించి ఉంటుంది, వాటి గురించి. నెక్స్ట్ పోర్ట్స్ అంటున్నాం కదా, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, అవి IO పోర్ట్స్ అప్పుడు ఆ పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 వీటి ఫంక్షన్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తామో అని అది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటరప్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని ఉంటాయి ఇంటరప్ట్స్, ఆ ఇంటరప్ట్స్ ఏంటి అనేది కూడా కవర్ అవుతుందండి. మెయిన్ పార్ట్ వచ్చేప్పటికి CPU. ఓకే, మన ప్రాసెసరే కదా అంతా ప్రాసెస్ చేసేది. ఇంకేంటంటే మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్ కూడా అంటున్నాం కానీ ఇంత డయాగ్రామ్ చూపిస్తున్నాము, ఇదంతా ఏం లేదు, ఇదంతా కూడా ఒక IC అనమాట. ఓకే, ఈ మొత్తం ఐసీలో ఉన్న సర్క్యూట్ ఇది. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, దాన్ని ఏమనొచ్చు, చిప్ అనొచ్చు. అంటే ఒక చిన్న చిప్ తీసుకుంటే మనం, ఇది ఒక ఐసీ అనుకోండి. ఓకే, ఈ ఐసీలు ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ ROM ఉంది, RAM ఉంది, టైమర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చిప్ మీద ఫ్యాబ్రికేట్ అయి ఉంటాయి. ఓకే, ROM, RAM, CPU, IO పోర్ట్స్ అని, సీరియల్ పోర్ట్ అని, ఇవన్నీ కూడా ఒక చిన్న చిప్, చిన్న ఐసీ మీద ఫ్యాబ్రికేట్ అయి ఉంటాయి. ఓకే, మైక్రో ప్రాసెసర్ అన్నా మైక్రో కంట్రోలర్ అన్నా కూడా ఏదో పెద్దగా కనిపిస్తుంది అని కాదండి, ఈజ్ నథింగ్ బట్ ఏ చిప్, ఒక ఐసీ. ఓకే, ఫస్ట్ ఏంటన్నా CPU. ఓకే, CPU అంటే మనకు అందరూ తెలుసు కదా, ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఏ ప్రాసెస్ జరగాలన్నా కూడా మనం యూజ్ చేసేది కంపల్సరీ CPU. మరి ఆ CPUకి వచ్చి మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఏంటి ఆ CPUలో మెయిన్ పార్ట్ అంటే ALU అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే నేమ్లోనే ఉంది కదా, ఏమని, అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, అలానే లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. మరి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి, లాజికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే, ఇది కూడా ఈ CPU కూడా 8-బిట్ యూనిట్. సారీ, ALU అనేది కూడా 8-బిట్ యూనిట్. మరి అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చి ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అలానే లాజికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే AND, OR, XOR, కాంప్లిమెంట్, ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్. ఈ ALUతో పాటు ఇంకేముంటాయి CPUలు అంటే అక్యూములేటర్ రిజిస్టర్ ఉంటుంది, అలానే B రిజిస్టర్ ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటాయి. మరి ఆ అక్యూములేటర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ అక్యూములేటర్ రిజిస్టర్ని వాడతాం. ఓకే, ALUతో పాటు CPUలు ఏమేమి ఉంటాయి అంటే అక్యూములేటర్ ఉంటుంది, అలానే
బి రిజిస్టర్ ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ కూడా ఉంటాయి. అక్యుములేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం. మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, మూవ్ ఏఎల్ కామా అని బేసిక్ ఫస్ట్ అదే చెప్తున్నామా, మూవ్ అని ఏమని చెప్తున్నాము, మూవ్ ఏఎల్ కామా ఏఎల్ అనేది 8 బిట్ రిజిస్టర్, పక్కన డేటా వేస్తున్నాము, లేదంటే ఏఎక్స్ అంటే 16 బిట్ రిజిస్టర్ ఇలా వేస్తున్నాం కదా. అంటే ఆ అక్యుములేటర్ ఏఎల్ కానీ ఏఎక్స్ అని ఏమంటామంటే అక్యుములేటర్ రిజిస్టర్ అంటాం. ఈ అక్యుములేటర్ రిజిస్టర్ని డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం, అలానే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడం కోసం ఈ అక్యుములేటర్ రిజిస్టర్ని వాడతాము. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్లో మళ్ళీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి ఉన్నాయి కదా, ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ అక్యుములేటర్ని యూజ్ చేస్తాము. ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఉంటుంది కదా, అండ్ కానీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ని కూడా ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే ఈ అక్యుములేటర్లోనే స్టోర్ చేస్తాం. ఓకే, రిజల్ట్ కూడా అక్యుములేటర్లోనే స్టోర్ చేస్తాము. ఈ అక్యుములేటర్ అనేది 8 బిట్ రిజిస్టర్. అక్యుములేటర్ అనేది 8 బిట్ రిజిస్టర్. మరి ఇంకోటి ఏమన్నాను, బి రిజిస్టర్ అన్నాను కదా, ఇంకోటి బి రిజిస్టర్. ఈ బి రిజిస్టర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం మల్టిప్లై చేస్తామనుకోండి, 8 బిట్స్ని మల్టిప్లై చేసినా మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, 16 బిట్స్లో వస్తుంది కదా రిజల్ట్. ఓకే, ఎగ్జాక్ట్గా 8 బిట్లోనే రాదు కదా మనం తీసుకున్న డేటాని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ F2 A8 ఎలా తీసుకుంటే 2 8 బిట్సే, బట్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ అనేది మోర్ దాన్ 8 బిట్స్ వస్తుంది కదా. అంటే లైక్ 16 బిట్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బి రిజిస్టర్ని యూజ్ చేసి ఆ అప్పర్ రిజల్ట్ అంటే 8 బిట్ లోవర్ రిజల్ట్ 16 బిట్ అనుకోండి, ఇది లోవర్ అవుతుంది, ఇది అప్పర్ అవుతుంది కదా. ఈ మల్టిప్లికేషన్ రిజల్ట్లోని అప్పర్ పార్ట్ని ఈ బి రిజిస్టర్లో స్టోర్ చేస్తాము. అలాగే డివిజన్ పర్ఫామ్ చేసామనుకోండి, డివిజన్లో రిమైండర్ కోషియంట్ ఉంటాయి కదా, ఆ రిమైండర్ అనేది ఒక దానిలో స్టోర్ చేస్తాము, అలానే డివిజన్ కోషియంట్ అనేది ఒక దానిలో స్టోర్ చేస్తాం కదా. రిమైండర్ అనేది కూడా ఈ బి రిజిస్టర్లోనే స్టోర్ చేస్తాం. ఓకే, అందుకు వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మరి ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటి అంటే, ప్రోగ్రామ్ కౌంటర్ అనేది 16 బిట్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ అక్యుములేటరు అలానే బి రిజిస్టర్ అనేవి 8 బిట్ రిజిస్టర్సే, బట్ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది 16 బిట్ రిజిస్టర్. మరి ఆ ప్రోగ్రామ్ కౌంటర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇక్కడ ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ రాసామనుకోండి, ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కౌంటర్ని యూజ్ చేస్తాం. ఓకే, ప్రోగ్రామ్ కౌంటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే నెక్స్ట్ ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కౌంటర్ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఏ ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఎ 16 బిట్ రిజిస్టర్. ద ప్రోగ్రామ్ కౌంటర్ పాయింట్స్ టు ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇంటర్నల్ ర్యామ్, ఇంటర్నల్ రోమ్ ఉంది కదా. ఇంటర్నల్ ర్యామ్ యొక్క సైజ్, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కదా, ఆ ఇంటర్నల్ ర్యామ్ యొక్క సైజ్ ఎంత అని చెప్పాము, 128 బైట్స్ అన్నాం. ఓకే, ఆ 128 బైట్ ఇంటర్నల్ ర్యామ్ని 3 డిఫరెంట్ ఏరియాస్గా డివైడ్ చేసాము. ఏంటి ఆ 3 డిఫరెంట్ ఏరియాస్ అంటే, ఒకటేమో జనరల్ పర్పస్ ఏరియా అని, ఒకటేమో బిట్ అడ్రసబుల్ ఏరియా అని, ఒకటేమో రిజిస్టర్ బ్యాంక్స్ అని. ఇక్కడ చూడండి, ఆ 128 బైట్ ఏరియాని ఫస్ట్ 32 బైట్స్, ఒకటేమో 32 బైట్స్గా డివైడ్ చేసాము, ఇంకోటేమో 16 బైట్స్, ఇంకోటేమో 8 బైట్స్, మొత్తం యాడ్ చేస్తే మీకు 128 బైట్స్ వస్తుందండి. ఫస్ట్ ఇది 32 బైట్స్ ఫ్రమ్ అడ్రస్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికంటే 00 to 1FH మేకప్ 32 రిజిస్టర్స్ ఆర్గనైజ్డ్ యాజ్ 4 రిజిస్టర్ బ్యాంక్స్. అంటే మీకు 128 బైట్ కదా ర్యామ్ సైజ్ వచ్చి, 32 బైట్స్నేమో ఎలా డివైడ్ చేసామంటే 4 రిజిస్టర్ బ్యాంక్స్గా డివైడ్ చేసాం. ఓకే, 32 బైట్స్నేమో 4 రిజిస్టర్ బ్యాంక్స్గా డివైడ్ చేసాము. ప్రతి ఒక్క రిజిస్టర్ బ్యాంక్లో 8 బిట్స్ ఉంటాయి. ఓకే, 4 కదా, 4 రిజిస్టర్ బ్యాంక్ అంటే రిజిస్టర్ బ్యాంక్ 0, రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 0, రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 2 అండ్ రిజిస్టర్ బ్యాంక్ 3. ఎన్ని రిజిస్టర్ బ్యాంక్స్ గా డివైడ్ చేసాము, 4 రిజిస్టర్ బ్యాంక్స్ గా డివైడ్ చేసాము. ప్రతి ఒక్క రిజిస్టర్ బ్యాంక్ యొక్క సైజ్ ఎంత అంటే 8 బిట్స్. అంటే ఇక్కడ ఎంత 8 బిట్స్, ఇక్కడ ఎంత 8 బిట్స్, ఇక్కడ ఎంత అంటే 8 4s ఎంత అయినాయి 32 బిట్స్ అని. ఓకే, ఫస్ట్ 32 బైట్స్. నెక్స్ట్ బిట్ అడ్రసబుల్ ఏరియా, బిట్ అడ్రసబుల్ ఏరియా ఎంత 16 బైట్స్. వాటి యొక్క అడ్రస్ వచ్చి ఎంత 20H to 20H to 2FH, మొత్తం 16 బైట్స్. 32 అయిపోయినాయి, నెక్స్ట్ 16 అయిపోయినాయి, యాడ్ చేసి ఎంత 6 + 2 8, 3 + 4
రిమైనింగ్ ఎంత ఉండాలి 128లో 80 ఉండాలి. ఆ 80 ఏంటి, ఆ 80 బైట్స్ ఏంటి అంటే జనరల్ పర్పస్ ర్యామ్. ఓకే, ఆ 80 బైట్స్ వచ్చి జనరల్ పర్పస్ ర్యామ్. మరి వాటి యొక్క అడ్రస్ ఎంత అంటే 30H to 7FH. అంటే టోటల్ ఈ 128 బైట్స్ అడ్రస్ వచ్చి ఎంత అంటే 00 to 7FH. ఓకే, టోటల్ 128 బైట్స్ యొక్క అడ్రస్ వచ్చి 00 to 7FH. దానిలో 32 బైట్స్కి ఏమో ఎంత ఆక్యుపై చేస్తుంది, 00 నుంచి 1F వరకు. నెక్స్ట్ 16 బైట్స్ వచ్చేమో 20H to 2FH. నెక్స్ట్ లాస్ట్ 80 బైట్స్ ఉంది కదా జనరల్ పర్పస్ ర్యామ్, అదేమో 30H నుంచి 7FH వరకు. దానికి సంబంధించిన డయాగ్రామ్ ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఇది చూడండి. ఇక్కడికి వచ్చేప్పటికేమో ఈ రిజిస్టర్ బ్యాంక్ 0, 1, 2, 3 అని పెట్టాం కదా. సైజ్ వచ్చి 0. ఒక్కొక్క రిజిస్టర్ బ్యాంక్లో ఎన్ని బిట్స్ ఉంటాయని చెప్పాను, ఎన్ని బిట్ అడ్రస్లు ఉంటాయి, 8 బిట్ అడ్రస్లు ఉంటాయి కదా. ఈ 0 to 7 అంటే 8ఏగా. ఇక్కడికి ఒక రిజిస్టర్ బ్యాంక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రిజిస్టర్ బ్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయింది, 08 నుంచి స్టార్ట్ అయ్యింది. 08, 09, నెక్స్ట్ 010 కదా. అలా కాకుండా ఏమేస్తాము అంటే 08, 010 అంటే A, 0A, 0B, 0C, 0D అలా F వరకు వేసాము. నెక్స్ట్ సిరీస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 10, 11, 12, 13, 14 అలా 19 వరకు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సిరీస్ అనేది 1A, 1B, 1C అలా స్టార్ట్ అవుతుంది. ఇవి అడ్రస్లు అనమాట, 4 రిజిస్టర్ బ్యాంక్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేమో బిట్ అడ్రసబుల్ ఏరియా. నెక్స్ట్ జనరల్ పర్పస్ ర్యామ్ ఏరియా. ఇది వచ్చి ఇంటర్నల్ ర్యామ్. నెక్స్ట్ ఇంటర్నల్ రోమ్. ఓకే, ఇంటర్నల్ రోమ్ సైజ్ ఎంత అండి, 4 kilobytes కదా. ఇట్ హ్యాస్ 4 kilobytes ఆఫ్ ఇంటర్నల్ రోమ్ ఆక్యుపైయింగ్ అడ్రస్ స్పేస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 000H to 0FFH అనేది ఉంటుంది. ఎంత మొత్తం 4 kilobytes అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఐఓ పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఐఓ పోర్ట్స్. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్. మొత్తం ఎన్ని పోర్ట్స్ ఉన్నాయని చెప్పాము, 8051 మైక్రో కంట్రోలర్ హ్యాస్ 4 ఐఓ పోర్ట్స్. ఈచ్ అంటే ఆ 4 ఐఓ పోర్ట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే P0, P1, P2, P3 అంటే పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. మొత్తం ఎన్ని పోర్ట్స్, 4 పోర్ట్స్. ప్రతి ఒక్క పోర్ట్కి ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 8 బిట్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క పోర్ట్కి ఇక్కడ రాసాను చూడండి. ఇన్ 8051 దేర్ ఆర్ 4 ఐఓ పోర్ట్స్ విత్ 8 lines ఆన్ ఈచ్. అంటే ప్రతి ఒక్క పోర్ట్లో 8 lines ఉంటాయి అని. మరి ఆ పోర్ట్ని ఎప్పుడు పోర్ట్ 0 అనేది ఎందుకు యూజ్ చేస్తాము, పోర్ట్ 1 ఎందుకు యూజ్ చేస్తాం, పోర్ట్ అలా మొత్తం 4 పోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే పోర్ట్ 0 అనేది మల్టీప్లెక్స్డ్ అడ్రస్ డేటా లైన్స్ కోసం యూజ్ చేస్తాం. మల్టీప్లెక్స్డ్ అనగానే కాంబినేషన్ అనమాట, మల్టీప్లెక్స్డ్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ ఆర్ అడ్రస్ అండ్ డేటా బసెస్. ఓకే, పోర్ట్ 0 కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టీప్లెక్స్డ్ లోవర్ ఆర్డర్ అడ్రస్ అండ్ డేటా బసెస్. అదే పోర్ట్ 1 ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కోసం ఈ పోర్ట్ 1 యూజ్ చేస్తాము. నెక్స్ట్ పోర్ట్ 2ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఏమంటున్నాం మనం, పోర్ట్ 0 లోవర్ ఆర్డర్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ అండ్ డేటా బస్ అంటున్నాం కదా. ఈ పోర్ట్ 2 ఈజ్ యూజ్డ్ ఫర్ హయ్యర్ ఆర్డర్ అడ్రస్ బస్ కోసం. నెక్స్ట్ పోర్ట్ 3 అనుకోండి, పోర్ట్ 3 అనే దానికి సమ్ ఆల్టర్నేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్ అనమాట. మీకు పోర్ట్ 3లో ఏ ఆల్టర్నేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది నెక్స్ట్ పిన్ డయాగ్రామ్ చెప్పేటప్పుడు చెప్తానండి. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్ హ్యాస్ 4 ఐఓ పోర్ట్స్. ప్రతి ఒక్క పోర్ట్కి ఎన్ని లైన్స్ ఉంటాయి అంటే 8 lines ఉంటాయి. పోర్ట్ 0ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి మల్టీప్లెక్స్డ్. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టీప్లెక్స్డ్ అంటే కాంబినేషన్ అడ్రస్ అండ్ డేటా. ఓకే, మల్టీప్లెక్స్డ్ లోవర్ ఆర్డర్ అడ్రస్ అండ్ డేటా బస్సెస్ కోసం పోర్ట్ 0ని యూజ్ చేస్తాము. పోర్ట్ 1 ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఐఓ పోర్ట్స్ కోసం యూజ్ చేస్తాము, అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పోర్ట్ కోసం. నెక్స్ట్ పోర్ట్ 3 నేమో ఓన్లీ హయ్యర్ ఆర్డర్ అడ్రస్ బస్ కోసం యూజ్ చేస్తాము. పోర్ట్ 3 నేమో పోర్ట్ 3 ఈజ్ ఆల్సో ఐఓ పోర్ట్, అంటే సమ్ డెడికేటెడ్ ఫంక్షన్ అనేవి ఉంటాయి అనమాట ఈ పోర్ట్ 3కి. ఓకే, దట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి టైమర్స్. ఈ టైమర్స్ అండ్ కౌంటర్స్. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్లో ఓకే 2 టైమర్స్ అండ్ కౌంటర్స్ ఉన్నాయి కదా. మరి వాటిని ఎందుకు యూజ్, అవి ఏంటంటే 16-bit రిజిస్టర్స్. ఓకే, టైమర్స్ అండ్ కౌంటర్స్ అనేవి 16-bit రిజిస్టర్స్. వాటిని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి టైమర్ అనగానే అంటే టైం అంటే ఏంటంటే టైం డిలేని జనరేట్ చేయడం కోసం టైమర్స్ని యూజ్ చేస్తాము. ఆ టైమర్ అనేది డిఫరెంట్ మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. ఎన్ని మోడ్స్లో ఆపరేట్ అవుతుందంటే 4 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. ఆ మోడ్స్ని మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2
ఓకే, మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అని డిఫరెంట్ టైమర్స్, అంటే ఈ టైమర్స్ అనేవి ఆ 4 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది అనమాట. మరి ఇంకేం జనరేట్ చేస్తుందంటే ఈ టైమర్స్ అనేవి టైం డిలేని జనరేట్ చేస్తాయి. అలానే కౌంటర్స్ అనగా నేమ్లోనే ఉంది కదా. ఓకే, కౌంటర్స్ ఆర్ యూజ్డ్ టు కౌంటింగ్ కోసం ఈ కౌంటర్స్ అనేవి యూజ్ చేస్తాము. మరి దేన్ని కౌంట్ చేస్తుంది అంటే ద ఈవెంట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద మైక్రో కంట్రోలర్. పోర్ట్ అంటే మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి కదా. దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాము? ట్రాన్స్మిటర్ ద్వారా మన డేటా అనేది పంపిస్తాము. అలాగే రిసీవ్ చేసుకుంటాం కదా. సీరియల్ పోర్ట్ అనగానే ఏం గుర్తు రావాలి? కమ్యూనికేషన్ అంటే ఏంటి? సెండింగ్ అండ్ రిసీవింగ్ ద డేటా. సీరియల్గా డేటాని సెండ్ చేయాలి, అలానే రిసీవ్ చేయాలి. ఇక్కడ రాసాను చూడండి. కమ్యూనికేషన్ ఈజ్ డన్ బై సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటా బిట్ సీరియల్లీ. 8051 has a serial data communication circuits that uses registers. ఆ సీరియల్ డేటా కమ్యూనికేషన్స్ కోసం ఏం వాడతాము అంటే రిజిస్టర్స్. ఆ రిజిస్టర్స్ ఏంటి అంటే సీరియల్ బఫర్ రిజిస్టర్. ఆ సీరియల్ బఫర్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే డేటాని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ రిజిస్టర్ SCON అంటే సీరియల్ కంట్రోల్ రిజిస్టర్. ఆ సీరియల్ కంట్రోల్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుందంటే డేటా కమ్యూనికేషన్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ బస్ కంట్రోల్ ఉంది. బస్ కంట్రోల్ అంటే ఇట్ హ్యాస్ ఏ బస్ కంట్రోల్ 2 బస్సెస్ ఉన్నాయి కదా మనకి, డేటా బస్ అండ్ అడ్రస్ బస్. ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 2 kinds ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ బస్సెస్ అంటే అడ్రస్ బస్ అండ్ డేటా బస్సెస్. మరి అడ్రస్ బస్ డేటా బస్సులు ఏం చేస్తాయి అంటే ద డేటా బస్ యొక్క పర్పస్ ఏంటి? టు ట్రాన్స్ఫర్ ద డేటా. అలానే అడ్రస్ బస్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ టు ట్రాన్స్ఫర్ ద అడ్రస్, అంతేగాని డేటాని ట్రాన్స్ఫర్ చేయదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బస్ కంట్రోల్లో 2 kinds ఉన్నాయి, 2 kinds ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఏంటి ఏమంటే అడ్రస్ బస్, డేటా బస్. అడ్రస్ బస్ ఏం చేస్తుందంటే టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్, నథింగ్ బట్ అడ్రస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంతేకాని బట్ నాట్ ద డేటాని ట్రాన్స్ఫర్ చేయదు. అదే డేటా బస్ అయితే ఇట్ ట్రాన్స్ఫర్స్ డేటా. ఓకే, అందుకు యూజ్ చేస్తాం ఈ బస్ కంట్రోల్ అనేది. నెక్స్ట్ ఇంటరప్ట్ కంట్రోల్. ఇక్కడ చూడండి, ఇంటరప్ట్ కంట్రోల్. ఆ ఇంటరప్ట్ కంట్రోల్ అనేది దేని ద్వారా వస్తుందంటే కమింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డివైసెస్ ఆర్ ఇంటర్నల్ డివైసెస్. ఆ ఇంటరప్ట్ అనేది ఒక సిగ్నల్. అది దేని ద్వారా వస్తుందంటే ఇంటర్నల్ డివైసెస్ ద్వారా రావచ్చు, అలానే ఎక్స్టర్నల్ డివైసెస్ ద్వారా రావచ్చు. మెయిన్ గా ఈ 8051 మైక్రో కంట్రోలర్ లో 5 ఇంటరప్ట్స్ ఉన్నాయి. ఆ 5 ఇంటరప్ట్స్ లో మనకి 2 ఇంటరప్ట్స్ ఏమో ఎక్స్టర్నల్ డివైసెస్ ద్వారా వస్తాయి. రిమైనింగ్ ఇంటరప్ట్స్ ఏంటంటే టైమర్ ఇంటరప్ట్స్. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ వచ్చేప్పటికి INT0, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఏమో INT0, INT1. నెక్స్ట్ టైమర్ ఇంటరప్ట్స్. టైమర్ ఇంటరప్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఇంటరప్ట్స్. అవేంటి అంటే T0 అండ్ T1. ఒక ఇంటరప్ట్ ఏమో సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ అనమాట, అంటే సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్ ఒకటి. మొత్తం 5 ఇంటరప్ట్స్ ఉన్నాయి. ఆ అన్ని ఇంటరప్ట్స్ కూడా దేని ద్వారా కంట్రోల్ అవుతాయి అంటే ఈ ఇంటరప్ట్ హ్యాండ్లర్ ద్వారా కంట్రోల్ అవుతాయి. ఓకే, ఆల్ ద ఇంటరప్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద ఇంటరప్ట్ హ్యాండ్లర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంది? ఆసిలేటర్ అండ్ ఇది నథింగ్ బట్ క్లాక్ జనరేటర్. ఓకే, ఆసిలేటర్ అండ్ క్లాక్ జనరేటర్ ఇవి ఏం చేస్తాయి అంటే మనకి ఈ సర్క్యూట్ ఉంది కదా, అంటే ఈ మైక్రో కంట్రోలర్ ఉందిగా, ఈ మైక్రో కంట్రోలర్లో ఉన్న ప్రతి ఒక్క ఆపరేషన్ని, ఓకే, అంటే అన్ని ఆపరేషన్స్, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని సింక్రొనైజ్ చేయడం కోసం ఈ ఆసిలేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆసిలేటర్ ఫంక్షన్ ఏంటి అంటే ఆల్ ఆపరేషన్స్ ఇన్ మైక్రో కంట్రోలర్ ఆర్ సింక్రొనైజ్డ్ బై ద హెల్ప్ ఆఫ్ ద ఆసిలేటర్. అంటే ఈ ఆసిలేటర్ ఏం జనరేట్ చేస్తుంది అంటే క్లాక్ పల్సెస్ ని జనరేట్ చేస్తుంది. ఎందుకు ఆ క్లాక్ పల్సెస్ ని జనరేట్ చేస్తుంది అంటే ఇక్కడ జరిగే ఆల్ ఇంటర్నల్ ఆపరేషన్స్ ని సింక్రొనైజ్ చేయడం కోసం ఈ క్లాక్ పల్సన్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట ఆసిలేటర్. మరి ఇక్కడ ఉంది చూసారా ఈ లైన్, దీన్ని ఏమంటామంటే సిస్టమ్ బస్ అంటాం. మరి ఈ సిస్టమ్ బస్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇక్కడ ఉన్న అన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, ఓకే, ఈ అన్ని పార్ట్స్ని కూడా ఈ సిపియుకి కనెక్ట్ చేయడం కోసం ఈ సిస్టమ్ బస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ద సిస్టమ్ బస్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద ఆల్ ద డివైసెస్ టు ద సిపియు. అందుకు ఆ సిస్టమ్ బస్ని యూజ్ చేస్తాము. ఓకే, మీకు మ్యాక్సిమం మెమరీ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ కవర్ అయింది కదా, ఇంటర్నల్ ర్యామ్, ఇంటర్నల్ రోమ్ గురించి రాస్తారు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 4 పోర్ట్స్ ఉన్నాయి. ఆ 4 పోర్ట్స్లో పోర్ట్ 0 ఏంటి, పోర్ట్ 1 ఏంటి, పోర్ట్ 2ని ఎందుకు యూజ్ చేస్తామో అర్థమైంది. నెక్స్ట్ ఎన్ని ఇంటరప్ట్స్ ఉన్నాయి, ఆ ఇంటరప్ట్స్ ఏంటో అర్థమైంది. నెక్స్ట్ ఏమంటున్నాం, ఈ 8051 మైక్రో కంట్రోలర్ అనేది 40 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అంటున్నాం.
ఓకే 8051 మైక్రో కంట్రోలర్ అనేది 40 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్. అంటే అక్కడ మొత్తం ఎన్ని 40 పిన్స్ అంటున్నాం. ఆ 40 పిన్స్లో మనకి 32 పిన్స్ యొక్క అంటే ఆ ఫంక్షన్ ఏంటో అర్థమైంది కదా. 32 పిన్స్ అంటే ఏంటో కాదు, ఇక్కడ మనం ఏమంటున్నాం 4 IO పోర్ట్స్ అంటున్నాం కదా. ఈ పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 అన్నాం కదా. పోర్ట్ 0కి ఏంటి 8 పిన్స్ ఉన్నాయి, పోర్ట్ 1కి 8 పిన్స్, పోర్ట్ 2కి 8 పిన్స్, అలానే పోర్ట్ 3కి 8 పిన్స్. మొత్తం ఎన్ని పిన్స్ వచ్చినాయి 32 పిన్స్ వచ్చినాయి. అంటే ఆ పిన్ డయాగ్రామ్లో మీకు ఆ 32 పిన్స్ ఎందుకో అర్థమైంది. బట్ పోర్ట్ 3కి ఏమన్నాను కొన్ని ఆల్టర్నేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, వాటి గురించి చదివితే సరిపోతుంది. రిమైనింగ్ అన్ని ఆ పోర్ట్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అని, మల్టీప్లెక్సర్ అడ్రస్ అండ్ డేటా బస్సెస్ అని చెప్పాం కదా, అదే మీకు పిన్ డయాగ్రామ్ అండి. నెక్స్ట్ వీడియోలో పిన్ డయాగ్రామ్ చూద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.